గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాలకాండం పూర్తి చేసి అయోధ్యకాండలో 2 భాగాలు చెప్పుకున్నాం. ఈ రోజున 3వ భాగం చెప్పుకుందాం. ముందుగా రామాయణం రాసిన వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. ఈ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటూ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. అపశకునాలు కనపడ్డాయి దశరథ మహారాజుకి. వెంటనే దశరథుడు వాటిని చూసి తన శరీరం జరాజీర్ణం అయిపోయిందని చెప్పాడు. ఘోరమైన ఉత్పాదాలను చూసి జరాంచ ఆచచక్షే అన్నాడు. దివ్యంతరిక్షే భూమౌజ ఘోర ఉత్పాతజం. ఉత్పాతాలంటే అపశకునాలు. ఉత్పాతజం భయం సంచచక్షేథ మేధావి శరీరే చాత్మనో జరాం. జర అంటే ముసలితనం. అంటే వాటిని చూసిన తర్వాత నాకు శరీరంలో ముసలితనం వచ్చేసింది అంటున్నాడు. అంటే ఏంటి? నాకు భయం పుడుతుంది అని చెప్పడం. ముసలితనం అంతా భయంతో కూడుకున్నదే కదా. అనుక్షణం భయమే ముసలితనం కదా. ఏమంటారు దాన్ని? జరా దుఃఖం, జన్మ దుఃఖం. కడుపులో బిడ్డడు క్షణక్షణం భయపడుతూనే ఉంటాడు. తల్లి ఏం తింటుందా, కారం తింటే అయ్యో నా ఒళ్ళంతా కారం పుడుతుంది ఇలా. ఇంకా ముసలితనంలో ఏ క్షణంలో ఏ ఆపద వస్తుందా ఇలా భయపడు. కాబట్టి ఈ దుష్ట శకునాలను చూసి నాకు ముసలితనం వచ్చేసింది అంటున్నాడు దశరథుడు. నా రాముడుకి వెంటనే పట్టాభిషేకం చేసేయాలి అని భావించాడు ఆయన. ఈ ఉత్పాదాలను చూసి ఇంకా తొందర ఎక్కువైపోయింది. అంటే ఆయన నిర్ణయించేటప్పటికి ఉత్పాదాలు కనపడ్డాయి. ఉత్పాదాలు చూసిన తర్వాత ఆయనకి కుంగిపోయాడు. ముసలివాళ్ళగా భావన వచ్చేసింది. వెంటనే ఇంకా తొందరగా చేసేయాలి రాముడికి పట్టాభిషేకం అనుకున్నాడు. వెంటనే సామంతరాజులందరినీ, అధికారుల్ని, గ్రామాధికారుల్ని వీళ్ళందరినీ పిలిపించేశాడు. కానీ భరతుడి యొక్క మాతామహుడు ఉన్నాడే, అమ్మ తండ్రి కైకేయరాజు, ఆయన్ని కానీ జనక మహారాజును కానీ పిలవలే. వాళ్ళు తర్వాత వింటారులే ఈ వార్త అని అనుకున్నాడు. ఆ తర్వాత ఆ మహానుభావుడు దశరథ మహారాజు ఆహూతులైన ఇతర సామంతరాజుల వచ్చిన తర్వాత సభ తీర్చాడు. రాజు ఇచ్చిన ఆసనాలపై వాళ్ళందరూ కూడా కూర్చొని సామంతరాజులు తమ అర్హతకు తగిన సత్కారాలన్నీ పొందారు. వాళ్ళతోటి అలానే పురా ప్రముఖులతోటి, గ్రామ ప్రముఖులతోటి కూడి ఆసనం మీద కూర్చున్న దశరథ మహారాజు దేవేంద్రుల్లాగా ప్రకాశించాడు. వాళ్లతో అన్నాడు,
ఈ ఉత్తమ రాజ్యంలోని ప్రజలనందరినీ కూడా మా పూర్వీకులు సొంత బిడ్డల్లాగా పరిపాలించారు అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. నేను కూడా వారిలాగానే పరిపాలించాడు అని అనుకుంటున్నాను. నేను నా శరీరం ఇప్పుడు జీర్ణావస్థలో ఉంది. ఎన్నో వేల సంవత్సరాలు ఆయుర్దాయం పొందాను నేను. ఇప్పుడు మాత్రం జరాజీర్ణమైపోయింది. నేను విశ్రాంతిని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ రాజ్యభారం నేను మోయలేను. కాబట్టి ప్రజాపాలనలో కుమారుణ్ణి నియమించి విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నాను. నా జ్యేష్ఠ కుమారుడైన రాముడు దేవేంద్రుడితో సమానమైనవాడు. అన్ని గుణాల్లో మిన్న అతను. నన్ను పోలినవాడే అతను కూడాను. ఆ రాముణ్ణి యువరాజ్యాభిషిక్తుణ్ణి చేయాలి అనుకుంటున్నాను నేను. రాముడు కనుక ప్రభు అయితే ముల్లోకాల్లో కూడా ఉత్తమ ప్రభు అని పేరు సంపాదిస్తాడు. అని పలికాడు. అలానే మీ అభిప్రాయాలు కూడా చెప్పండి అని వాళ్ళతోటి. ఇది ఒక ప్రజాస్వామ్యం అన్నమాట. మన దేశంలో రాజులు పరిపాలించినప్పటికీ మంత్రులతోటి, సామంతరాజులతోటి, ప్రజలతోటి ఆలోచించే నిర్ణయం తీసుకుంటారన్నమాట. మీకు గనక ఈ మార్గం కాకుండా మరొక హితకరమైన మార్గం తోస్తే మీరు మీ సలహాలు ఇవ్వండి నాకు అని కూడా వాళ్ళతో వాళ్ళని అడిగాడు. ఈ విధంగా పలుకుతున్న దశరథ మహారాజుని అభినందించారు సభికులందరూ కూడా. మీ సూచన బాగున్నదని వాళ్ళ యొక్క అనుమతిని, వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని కూడా చెప్పారు. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి.